హాయ్ అండి. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. నామినేషన్లో రచ్చ మాత్రం మామూలుగా లేదు, అసలు ఫైరే. ఎందుకంటే ఇమాన్యుల్తో సహా నామినేషన్ జరుగుతున్నాయి. డైరెక్ట్ బిగ్ బాస్ చెప్పిండు, యాజ్ ఎ క్యాప్టెన్గా ఆయనకి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ లేకుండా బిగ్ బాస్ డైరెక్టర్ ఇమాన్యుల్ కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్తాడనమాట. సో డైరెక్ట్ నామినేషన్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత ఇమాన్యుల్కి పవర్ అస్త్ర ఇస్తారు కదా, ఆ పవర్ అస్త్రలో 2 పవర్ యూజ్ చేసుకున్న తర్వాత థర్డ్ పవర్ ఉంటుంది కదా, ఆ థర్డ్ పవర్ అనేది ఈ నామినేషన్లో సేవ్ చేసుకుంటాడు, నామినేషన్ నుంచి తప్పించుకుంటాడు అనమాట ఆ పవర్ అస్త్ర యూజ్ చేసి. సో అదనమాట. ఇక ఇమాన్యుల్ అయితే నామినేషన్లో ఉండడు. ఒకటైతే అనిపించింది, ప్రతిసారి ఇమాన్యుల్ నామినేషన్లో రాకుండా ఉండడము, కావాలని నామినేషన్కి భయపడుతుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వీక్ కానీ సేవ్ అవ్వడానికే ట్రై చేస్తుండు, కానీ నామినేషన్ నుండి గట్టి పాయింట్స్ మాట్లాడి నామినేషన్ తీసుకునేంత లేదు ఇమాన్యుల్కి. నామినేషన్ తీసుకోగలగాలి, నామినేషన్ తీసుకుంటేనే స్ట్రాంగ్గా అవుతారు కదా. ఇంకొకటి, నామినేషన్లో లేకపోవడం వల్ల చాలా మైనస్ అవుతుంది ఇమాన్యుల్కి. అయితే ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. నామినేషన్లు ఉంటేనే ఓట్లు వేస్తారు ప్రజలు, టాప్ 5 ఉంటారు. నామినేషన్లు లేనిది అసలు నువ్వు ఎట్లా వెళ్తావు, అసలు టాప్ 5 దాకా వెళ్ళలేరు. సో నామినేషన్కి అయితే చాలా భయపడుతుంది ఇమాన్యుల్. ఇంకోటి, నామినేషన్ ఉంటే అయితే అసలు తట్టుకోలేడు. ఎప్పుడెప్పుడు సేవ్ అవుదామా, ఎప్పుడెప్పుడు ఎలా సేఫ్గా గేమ్ ఆడదామనే చూస్తుండు. సో దానివల్ల అయితే చాలా ఆయనకి గేమ్కి రిస్క్ అవుతుంది, చాలా రిస్క్. గేమ్ అయితే చాలా పోతుంది ఇమాన్యుల్ది. సో చూసి నామినేషన్లోకి వస్తేనే బాగుంటుంది నాకు అనిపించింది. ఇంకోటి, సెల్ఫిష్గా ఆలోచించడం తగ్గిస్తే బాగుంటుంది నాకు అనిపించింది. సో అందరి దృష్టిలో ఆయన సెల్ఫిష్గానే అయిపోయింది అనమాట. ప్రతిసారి ఆయన గేమ్ కోసం ఎవరినైనా తొక్కేస్తాడు. సో అది కూడా తగ్గించి గేమ్ వైజ్గా మంచిగా ఆడి నామినేషన్ తీసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అలా ఇమాన్యుల్ అయితే నామినేషన్ నుంచి సేవ్ అవుతాడు అనమాట. నెక్స్ట్ రీతు మంచి పాయింట్స్ మాట్లాడుతుంది. దివ్యని నామినేట్ చేశాను అనమాట. దివ్యని నామినేట్ చేసేటప్పుడు హైలైట్ అనిపించింది నాకైతే. ఎందుకను, మంచి మంచి గట్టి స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడింది, దివ్యకి సరైన ఆన్సర్ ఇచ్చిందనమాట. సో ఎందుకంటే దివ్య రీతు చెప్పినట్టే ఏం చేస్తుందంటే, పక్కన వాళ్ళకి గౌరవ్కి వెళ్ళి నువ్వు తనుజని నామినేట్ చేయి, తనుజని తీసేసేయి అని చెప్పడం చాలా రాంగ్. ఆల్రెడీ నాగార్జున సార్ చెప్తుంట, కానీ ఏం లాభం, దివ్య అసలు ఏం చెప్పినా వినదు. సో చూడాలి, ఈ వీక్ నామినేషన్లు ఉంటుంది కదా, సేవ్ అవుతుందా ఎలిమినేట్ అవుతుందా అసలు ఏంటి అనేది. సో ఇమాన్యుల్ వచ్చేసి భరణి గారికి నామినేషన్ చేశాను అనమాట. ఏమని చేశానంటే, మీరు వచ్చిన ఫస్ట్ వచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి రీఎంట్రీ ఇచ్చారు కదా, సో రీఎంట్రీ తర్వాత కూడా మీరు బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేశాను, మీరు బాగా ఆడట్లేదు. మీలో ఫస్ట్ డేలో కనిపించింది, మళ్ళీ సెకండ్ డేలో కనిపించలేదు అని చెప్పి మాట్లాడతాను అనమాట. నాకు ఒకటి అనిపించింది, అసలు ఆయన ఒక బాండింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయిండు. ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చిండు, మళ్ళీ ట్రై చేస్తుండు బయటికి రావడానికి ఆ బాండింగ్స్ నుంచి, కానీ అది అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరినైనా ఏమనంటే వాళ్ళు బాధపడతారేమో, ఇప్పుడు దివ్యని అంటే దివ్య బాధపడతారేమో, నాతో మాట్లాడేమో, మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఏమో మళ్ళా అని చెప్పి అట్లా ఆలోచిస్తుండే. తనుజని అంటే తనుజ బాధపడుతుందేమో, దివ్యని అంటే దివ్య బాధపడుతుందేమో. సో నేను అందరితో మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన అట్లనే బాండింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాక్ స్టెప్ వేసేస్తుండ అనమాట. ఒక్కసారి ఆ బాండింగ్స్ తీసేసి ఆయన గేమ్ ఆడితే సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. మళ్ళీ బాండింగ్స్ స్టిక్ అవ్వకుండా తన గేమ్ తను ఆడితే బాగుంటుంది అనిపించింది. బట్ ఆయనకు ఆ దివ్య మామూలుగా ఓవర్ యాక్షన్ చేస్తలేదు. ప్రతిసారి దివ్య అంటే తనుజ దూరం ఉండడానికి ట్రై చేస్తుంది, దివ్యనే కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి ఊకి కావాలని అట్లా చేయడం జరుగుతుందనమాట. సో ఆయన ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది అనమాట. ఈ బాండింగ్స్ వల్లనే మళ్ళీ అది ఆగిపోతున్నానేమో అనిపిస్తుంది. సో మొన్న స్కోర్లో కూడా చాలా తక్కువ వచ్చిందనమాట. హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నప్పుడు చాలా తక్కువ వచ్చింది స్కోర్ ఇట్లా. సో ఆయన గేమ్ ఇంకా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇమాన్యుల్ నామినేట్ చేసిన దాంట్లో తప్పే లేదనిపించింది. రీజన్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే భరణి గారు గేమ్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం వల్ల ఆయన గేమ్ స్పాయిల్ అవుతుంది. ఎవరేమనుకుంటారు నాకేంటి, నేను నా గేమ్ ఆడాలి,
బయటికి వెళ్ళినాక వార్నింగ్స్ పెట్టుకున్నా పర్లేదు, నా గేమ్ ఆడడానికి నేను వచ్చాను, రీఎంట్రీ ఇచ్చాను, నేను మళ్ళీ ఆడాలని చెప్పి ఆ ఫైర్ అనేది ఉండాలి. సో మాది ఇప్పటి నుంచన్నా ఫైర్ చూపిస్తే ఈ నామినేషన్ నుంచన్నా బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇమాన్యుల్ చేయడంలో నాకేం తప్ప అనిపించలేదు, కరెక్ట్ పాయింట్ మాట్లాడింది అనమాట. వచ్చేసి కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేసిండు. నిఖిల్ని ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుండే, కొన్ని విషయాలలో గివ్ అప్ ఇచ్చేస్తుండు గేమ్స్ వైజ్గా. ఇంకోటి గేమ్స్ కూడా సరిగ్గా ఆడట్లేదు, ఇంకా తను అందరితో మింగిలప్ అవ్వట్లేదు అని చెప్పి కొన్ని రీజన్స్ చెప్తాడు. ఓల్డ్ గేమ్ గురించి కూడా మాట్లాడి దాంట్లో ఒక పాయింట్ చెప్తాను అనమాట. సో అందులో నిఖిల్ బాగా తనకు తాను డిఫెండ్ చేసుకుంటాడు అనమాట. అంటే తను అన్ని రీజన్స్ చాలా బాగా చెప్పుకుంటాడు, తను ఏం ఆడుతుండే ఏంటి అనేది. సో నాకేమనిపించింది అంటే కళ్యాణ్ చెప్పిన దాంట్లో నామినేషన్ పాయింట్ కొంచెం రాంగ్ అనిపించింది. ఎందుకంటే నిఖిల్ చాలా బాగా ఆడుతుండు, చాలా బాగా గేమ్స్ కూడా ఆడుతుండు, అందరితో మాట్లాడుతుండు, మంచిగా మింగిలప్ అవుతుండు, చాలా బాగా అందరితో ఉంటుండు. సో నువ్వు మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి నీలో ఫైర్గా అనిపించట్లేదు, ఫైర్గా అనిపించాలి అని అంటే అప్పుడు నిఖిల్ ఇచ్చే ఆన్సర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను భరణి కంటే పైన ఉన్నా, భరణి గారి కంటే పైన ఉన్నా, దివ్య కంటే పైన ఉన్నా, అంటే పైన హిట్ ఉన్నదంటే నేను వాళ్ళందరికన్నా బాగా ఆడుతున్నానే అర్థం కదా. సో నేను ఇంకా టాప్ 5లో కూడా ఉండగలుగుతా నేను తలుచుకుంటే అని చెప్పి ఒక మాట అంటాడు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ సంజన గారిని నామినేట్ చేశాను అనమాట. కొన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. గౌరవ్ చేసిన నామినేషన్ భర్తీ అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారు ఈ వీక్ మొత్తం సాఫీగా హాయిగా ఉండింది, ఏం గేమ్స్ లేవు, ఏం లేవు, కూల్గా ఉండిపోయింది అనమాట. అసలు ఏం గేమ్లలో కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇంకోటి ఆమె నుంచి ఏం పర్ఫార్మెన్స్ జరగలేదు, రాలేదు ఇట్లా. సో ఆమె గేమ్ పరంగా ఇట్లా సైలెంట్గా ఉండిపోతుంది. కొంచెం ఎట్లా అంటే ఈ మధ్య అసలు మాటలు కూడా చాలా తక్కువ అయిపోయినా అనిపిస్తుంది, స్క్రీన్ ప్లేస్ చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట సంజన గారిది. చూడాలి, ఆమె బాగా గేమ్ ఆడాలని చెప్పి గౌరవ్ చెప్తానమాట. నీకు గేమ్ కనిపించట్లేదు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఎందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫస్ట్లో ఉన్న సంజన గారికి ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పి ఒక మాట అంటారనమాట. సో నీ గురించి నువ్వు సెల్ఫిష్గా ఆలోచించుకుంటావు, ఫుడ్ విషయంలో అయినా ఏదైనా అంటాడు. కానీ ఒక ఫుడ్ విషయంలో అనడం కొంచెం తక్కువ అనిపించింది. మేబీ ఫుడ్ విషయం ఎందుకంటే తను తింటుంది కాబట్టి, మదర్ కాబట్టి తనకు ఓకే, అదర్వైజ్ అన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ ఉన్నాయి. సో గౌరవ్ చేసింది వ్యాలిడ్ అనిపిస్తుంది. సో మీకు ఏమనిపించిందని మీరు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.